even the shadow fears. Just to follow him so very near. Haters bark and he doesn't care. Oh dear baby, Sarah is the strongest to me. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నేను మీ ప్రపంచ యాత్రికుడు షోకు మొత్తం ఈ రోజు నలుగురు జడ్జిలు అన్నమాట. ఏం జడ్జిలు అవుతాం మరి మీరు యాంకర్స్. జడ్జిలు వాళ్ళే కాముకున్నారు, ఎందుకు మనకు ఆ స్పెట్స్ అవసరమా? కదరా పెట్టుకోమన్నావు. ఇక అమ్మ రష్మి, ఏమన్నా సినిమాలు వెబ్ సిరీస్ లో ఒప్పేసుకో. ఎందుకంటే ఇది వరకు 13 సంవత్సరాల సీట్ ని ఒక్కరిదానికే, ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు. నెక్స్ట్ ఆ సీట్ షేర్ అవుట్ అయ్యింది అనుకో, నీ బతికి ఏమైపోద్దో ఆలోచించుకో. మీరు ప్రొడ్యూస్ చేస్తారా? నా రూమ్ రెంట్ కే డబ్బులు లేవు, నీకేం ప్రొడ్యూస్? మొత్తానికి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానంటే థాయిలాండ్ కి వచ్చాను. ఈ రోజు థాయిలాండ్ లో వీడియోలు తీసి ఈ రోజు మొత్తం అప్లై చేసేస్తాను. హాయ్ అండి, సిసిలి ఎక్కడి నుంచి వచ్చావు? నేనా స్పెయిన్ నుండి. నువ్వు స్పెయిన్ నుండి వచ్చినట్టు లేదు, మరి డైరెక్ట్ సమాధి నుంచి లేచిపోయి వచ్చినట్టున్నావు తెలుసా? తనెవరు? తను మానస్. తినెవరు? మైనస్. బట్ నాకు కొంచెం ప్లస్. బయట వాళ్ళకి తెలిస్తే మా పని తుస్సు తుస్సు. ఒక్క నిమిషం ఆగు. పొద్దు నుంచి వెతుకుతున్నా, నాకు దారి దొరకట్లేదు. ఎక్కడికి? నీ గుండెలోకి. నేను మార్నింగ్ నుంచి ఎతుకుతున్నా, ప్లేస్ దొరకట్లేదు. ఎక్కడికి? బందల గడ్డకి పాతి పెడదాం నిన్ను. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. నేను మీ సిసిలి. ఏ బట్టే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ. థాయిలాండ్ కి ఎలా వచ్చేసావే? ఇంట్లో 4 బాలు ఉండే కదా, పాలు ఇస్తలేవా అని అమ్మేసి ఆ పైసలు తీసుకొని వచ్చిన. ఏం తీసుకొచ్చారు? మా అమ్మకి నా మీద ప్రేమ, ఇంటికన్నా చేయ తెచ్చుంటది. అది నాకొకటి నీకొకటి. పంచదార తక్కువైందే అరిసెల్లో. అరిసెలు కావురవి పిడికలు. థాయిలాండ్ వచ్చాక ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నేను నిన్ను తీసుకొనే పోతా. అప్పటి వరకు పోవా? నీతోనే ఉంటా. ఈడియాల నేను కూడా ఉంటా. సరే రండి రండి, ముగ్గురు ఈడియాలో చేసుకుందాం. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలుకే చిటపట పాటయ్యింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. నువ్వు ప్రపంచ యాత్రికుడు కదా? నేను యాత్రికుడినే. మాంత్రికుడు అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు అయ్యా? మా ఆయన ఎంత మంచోడో తెలుసా? మంచోడే కానీ చిన్న మెలుకుంది తెలుసా నీకది? ఆయన ఏమన్నాడు? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనకాల మేఘం ఉంది, మేఘం వెనకాల రాగం ఉంది అన్నాడు. చివరిలో ఏమన్నాడు? రా చిలక నువ్వే కావాలంట. అంటే నిన్ను పెట్టుకుని కూడా ఈ చిలకలో పిలకలు అవసరమా చెప్పా ఆయనకి? నా ఆవిడంతా ఎంత ఇష్టం తెలుసా నీకు? మా ఆవిడ తప్ప ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని కన్నెత్తి చూడ. రష్మి అదిరిపోయింది ఇయాల. అంత బాగుంది. ఇంకా మీ ఆవిడంటే ఎంత ఇష్టం మీకు? మా ఆవిడ అంటే ఎంత ఇష్టం పక్కన పెడితే నేనంటే ఎంత ఇష్టం చెప్పనా? ఎంత ఇష్టం? నేను షూటింగ్ గానీ ఎవరైనా లేడీ ఆర్టిస్ట్ తో చేస్తే 100 వీడియో కాల్స్. బాగున్నారా, తిన్నారా అని. అదంతా టార్చర్ కదా. ఆయన ఇలా చెప్పలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళక టార్చర్ ఉంటుంది. ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను కానీ మీరు ఏ పని మీద వచ్చారు? ఆ పని స్టార్ట్ చేయనా? హాయ్ అండి, నేను మీ ఏమన్నా మమ్మల్ని వెళ్ళిపోమంటావా బయటికి? ఏంటి నీకేమన్నా పేమెంట్ ఎక్కువ ఇస్తున్నారా? లేదే. మరి ఎందుకు అంత అడావిడి చేస్తావు? ఒకసారి అటు చూడు, వాళ్ళకి పేమెంట్ ఎక్కువ, ఎంత కామ్గా కూర్చున్నారో చూడు. మీరు ప్రపంచ యాత్రికుడు సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. నేను సార్ మీరు రీసెంట్ గా బెట్టింగ్స్ కోసం చేసిన వీడియోస్ లో ఒక్కొక్కరిని రఫాడించేశారు సార్. మిమ్మల్ని ఏమన్నా వదిలేసానా?
అసలు బెట్టింగ్సే ఉండకూడదు సార్. యూత్ అంతా చెడిపోతున్నారు. ప్రియా, మొన్న బెట్టింగ్ యాప్ గురించి నేను చేసిన వీడియో 10 మిలియన్ వ్యూస్ వెళ్ళింది తెలుసా? ఆహా కాదు 5 మిలియన్. లేదు 10 మిలియన్స్ వెళ్ళింది. సిద్ధు 5 మిలియన్ వెళ్ళింది. సిద్ధు 5 మిలియన్ వెళ్ళింది. నేను దానికి బెట్టేస్తా 10,000. నేను 1 లక్ష పెట్టేస్తున్నాను. మీ అమ్మ కడుపులు కాల నా ముందే బెట్టింగ్ వద్దని మళ్ళీ నా ముందే బెట్టింగ్ చేస్తారేంట్రా మీరు? నా ముందే బెట్టింగ్ చేస్తారేంట్రా మీరు? మీ లగేజ్ థాయిలాండ్ వచ్చే బట్టలు లేవా ఇందులో? ఏం తెలియనట్టు మనం ఎక్కడికి వచ్చాం హనీమూన్ కదా. మనం కాదు మీరిద్దరు. నా మీద కోరికలు ఉంటే దాచుకో. మీరు ప్రపంచం తిరగడానికి ఎంత టైం పట్టింది? నేను ప్రపంచం మొత్తం తిరగడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. నాకు 5 సెకండ్లు చాలు. ఎలా? ఎందుకు తన చుట్టూ తిరిగావు? ఇదే ప్రపంచం కాబట్టి. జనరల్ గా నేను ఆటగాన్ని చూశాను, పోటీగాన్ని చూశాను. ఫస్ట్ టైం ఒక సొల్లుగాన్ని చూస్తున్నాను. బాబు నీకు దండం పెడతాను, మీది ఏ పని ఉందో ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే నా పని నేను చేసుకుంటాను. యాత్రిక నాకు లేదు ఓపిక, కాసేపు ఆగులువిక. ఓ పని చెయ్యి, నువ్వు మొత్తం థాయిలాండ్ అంతా ఎలాగుందో తిరిగి 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 రౌండ్లు వేసుకుని రా. ఎల్లు. ఇప్పుడు యాత్రికుడు గారు మేము ఇంత దూరం వచ్చాం కదా, కొన్ని టిప్స్ చెప్తారా? మీకు టిప్స్ కావాలంటేరా? లైన్ లో నుంచోండి, ఎవరి పేరు వాళ్ళ పక్క పక్క నుంచోని చెప్తాను. ఇప్పుడు మీ పేరుతో కూర్చోండి. ఇప్పుడు నీ పిల్లం గురించి మీ పిల్లాన్ని ఊహించుకుని ఒక పాట పాడేదా ఏమన్నా? ఓ ప్రియా ఓ ప్రియా నా మనసు నాది కాదు, ఓ ప్రియా ఓ ప్రియా నా మనసు నాలో లేదు. ఓ మధు కదా, మధు కదా. నేను అందులో మధుని చూసుకోను, ప్రియానే చూసుకుంటా. మీరు ఒక పాట పాడండి మీ ఆవిడ గురించి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. ఇంకో పాట పాడండి. ఓ ప్రియో నా ప్రియా, ఓ ప్రియో నా ప్రియా, ఓ ప్రియో నా ప్రియా. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. నేను చేపించాను రిహార్సల్లో. ఇది ఎందుకు అక్కడ కూర్చోబెట్టు. ఓ ప్రియ ఏంటి బతికే ఉంది కదా, ఓరయ్యో నా అయ్యో సాంగ్ కదా అది. అందులో ఫీల్ చూడం మేము. నువ్వు సామాన్యుడు కాదురా. ఏదన్నా ఒక పాట. ఎప్పుడు ఈయననే అడుగుతారా? నన్ను అడగరా పాడమని? అది ఇప్పుడు పాట పాడుతుంది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక. అర్థమైంది. ఎగురు కొట్టినా అదే కూలి, ఏ చెప్పుతో కొట్టుకున్నా అదే దెబ్బ. మీకు పాటలు ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు కానీ ఇదిగో అరటిపళ్ళు తీసుకోండి. ఇదే మన ప్రోమో, కొత్త జాగ్రత్తగా చేయండి. ఎలా తినాలో తెలుసా? ఇటు నుంచి నువ్వు, అటు నుంచి నువ్వు, అట్లా తినాలి. రొమాంటిక్ గా తినాలి. అమ్మ తోడే చెప్తున్నా, రిహార్సల్ లో నాకు సిగ్గన్నాడు. ఓకే ఓకే ఓకే. ఇలా పండు ఇలా తింటే మన మనసులో మన మనోభావాలు. ఏం చేస్తున్నారు రైడా? స్కిట్. ఏమయ్యా సాయి కుమారు, పెద్ద మనిషి కదా, పిలిచితే ఏమన్నా ముచ్చట చెప్తావు అనుకున్నా. నీవే చిన్నపిల్లగా లేక దీని తొడ మీద కూర్చోబెట్టుకున్నావేమయ్యా? అయినా నా పిల్లగాన్ని జడగొట్టిందే మీరు. నా పిల్లగానికి ఏళ్ళు నోట్లు పెడితే కూడా ఒరకడు చూడు. నిజం కొరుకుతాడు. ఇవన్నీ మీవరే చేపిస్తున్నాడు. ఆ పంచు పంచాలు పిల్లగాడు అవన్నీ చేపిస్తాడు. ఆయన పీకుని ఇవన్నీ. థాయిలాండ్ కి వచ్చిన వాళ్ళు అలా పంపించేసేవంటే ఆయన గీ పని లేదురా. నడు ఇంటికి వదన్నాడు. దావే నువ్వు కూడా రా. అదేడికి అది లేకపోతే నేను రాను. అది వస్తే నేను రాను. నడు. వస్తున్నా అమ్మా. స్కిట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం జడ్జెస్ అడిగేయాలి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? నౌకరాజు గారు సార్, ఓపెనింగ్ రావటం అదిరిపోయింది. ఆ పండు తినటం బాగుంది. అందరూ బాగా చేశారు. సాయి కిరణ్ గారు చాలా పాపులర్ హీరో. ఈ స్కిట్ కి గ్లామర్ మీరే. థ్యాంక్ యూ సార్. ఖుష్బు మ్యామ్, మీకు ఎలా అనిపించింది? మీ ఇద్దరికి వెల్కమ్ టు జబర్దస్త్. యు బోత్ ఆర్ వెరీ పాపులర్ కపుల్ ఇస్ వాట్ ఐ హియర్.
సో ఐఎమ్ షూర్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఆడియన్స్ అండ్ టీవీలో చూసిన ఆడియన్స్ చాలా ఎక్సైటెడ్ గా అయిపోతారు. సో ఓవరాల్ ఇట్ వాస్ గుడ్, వెల్ ట్రైడ్ అటెంప్ట్. All right, so thank you so much, Nukuraju and team.